సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, తెలంగాణ డిఎస్సికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగినాయి. వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. ఫిబ్రవరిలో మెగా డిఎస్సి, సీఎం విదేశీ పర్యటన నుంచి వచ్చాక అధికారులు భేటీ, అప్పుడే నోటిఫికేషన్పై తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్. ఫిబ్రవరిలో ఉంటుందని ప్రకటించిన మంత్రి కోమాటి వెంకటరెడ్డి అంటూ దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కథనం అయితే ప్రతి న్యూస్ పేపర్లో కూడా మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది. తెలంగాణలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఫిబ్రవరి నెలలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఆ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. విదేశీ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు వచ్చిన తర్వాత విద్యాశాఖ ఉన్నతాధికారులతో సీఎం సమావేశమై డిఎస్సిపై చర్చించేందుకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారనే దానిపై సమీక్ష చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక అప్పుడే డిఎస్సిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇక మనకి డిఎస్సి నోటిఫికేషన్ కాకుండా గ్రూప్స్ నోటిఫికేషన్కి సంబంధించి పరీక్షలపై కూడా సమీక్షిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే మంత్రి కోమాటి వెంకటరెడ్డి డిఎస్సిపై తాజాగా ప్రకటన చేశారు. దాదాపుగా 10 ఏండ్లుగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఆశగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు మంత్రి కోమాటి వెంకటరెడ్డి తీపి కబురు చెప్పారంటే దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. జాబ్స్ క్యాలెండర్ ప్రకారమే ముందుకంటూ కూడా మనకి దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. పేపర్ లీకేజీలు లేకుండా పరీక్షలు నిర్వహిస్తామంటూ కూడా దీనికి సంబంధించి ప్రకటన చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా కార్యాచరణ రూపంలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉన్నారు. ఇది గైస్ డిఎస్సికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. మనకి ఫిబ్రవరి నెలలో డిఎస్సికి సంబంధించి అనుబంధ నోటిఫికేషన్ రాబోతుంది. ఆల్రెడీ మనకి ఏవైతే 5,000కు పైగా పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందో వీటికి సంబంధించి మరొక 7,000 పోస్టులకి అనుబంధ నోటిఫికేషన్ కింద మొత్తం దాదాపుగా 12,000 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి తొలి విడత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే మనకి ఇంకొక టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పరీక్ష పెట్టాలనే అంశం తెరపైకి రావడం జరిగింది. మరి టెట్పై ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాలి. గత ప్రభుత్వం 5,089 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ 5,089 పోస్టులకు సంబంధించి మరొక 7,000 పోస్టులను అదనంగా చేర్చి అనుబంధ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు స్పష్టమవుతుంది. మనకి ఈ 5,089 పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి 1,77,502 మంది అయితే దరఖాస్తు చేసుకున్నారు. వీరి దరఖాస్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, వీళ్ళ దరఖాస్తు ఫీజు అనేది పోకుండా అనుబంధ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి అదనంగా పోస్టులు యాడ్ చేసి ఫైనల్గా ఈ డిఎస్సిని ముందుకు తీసుకువెళ్లాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే మనకి ఇంకొక టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఇది ఏ విధంగా ముందుకెళ్తుందనేది చూడాలి. ఓవరాల్గా మనం చూసినట్లయితే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి పరీక్షలు పూర్తయి పోస్టింగ్లు వచ్చేసరికి ఈ 2024 డిసెంబర్ టైం అయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. మరొక 7,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, మొత్తంగా 12,000 కొలువుల భర్తీకి మెగా డిఎస్సి కసరత్తును పూర్తి చేసిన అధికారులంటూ కూడా దీనికి సంబంధించి వచ్చే నెలలో మెగా డిఎస్సి టీఎస్పీఎస్సిని ప్రక్షాళన చేస్తాం, ఆ తర్వాతే గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తామంటూ కోమాటి వెంకటరెడ్డి ఇక్కడ ప్రకటనలు అయితే చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్లో మీరు రిజెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, టెక్స్ట్ బుక్లకు సంబంధించి అదేవిధంగా పీడిఎఫ్లు, అకాడమీ టెక్స్ట్ బుక్ల పీడిఎఫ్లు డౌన్లోడ్కి సంబంధించి సిలబస్కి సంబంధించి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు www.ramramesh.in అనే వెబ్సైట్లో టెక్స్ట్ బుక్ల పీడిఎఫ్లన్నీ కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీ టెస్ట్లకు సంబంధించి వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి లింక్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి. టీఎస్పీఎస్సి ప్రక్షాళన తర్వాతే గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తామంటూ కూడా ప్రకటనలు అయితే చేస్తూ ఉన్నారు. చూడాలి దీనిపై ఏ విధంగా కార్యాచరణ రూపం అనేది దాలుస్తుంది అనేది. యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో టీఎస్పీఎస్సిని బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామంటూ కూడా ఇక్కడ ప్రకటనలో ఓదరగొడుతూ ఉన్నారు. ఎంతవరకు దీనిపై పటిష్టమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారనేది మనం రానున్న రోజుల్లో చూడబోతున్నాం. ఓకే గైస్, ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే ఇది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్,
మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.